నా పేరు విఆర్ జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత 5 రోజుల నుంచి కూడా 3 సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు పిలిపివ్వడం జరిగింది. ఈ యొక్క సమస్యలు అయితే పరిష్కారం కాలేదు, అంగన్వాడీ వర్కర్ల సమస్యలు. అందులో భాగంగా ఈ రోజు ఈ యొక్క విజయవాడలో ధర్నా చౌక్ లో మహాధర్నాకు 3 సంఘాల ఆధ్వర్యంలో పిలిపివ్వడం జరిగింది. 42 రోజులు సమ్మె చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి యొక్క ఘనత అంగన్వాడీలకు 3 సంఘాలకు మాత్రమే ఉన్నది. 42 రోజులు సమ్మె చేసినప్పుడు ఈ కూటమి ప్రభుత్వము మా టెంట్ల దగ్గరకు వచ్చి చెల్లెమ్మలారా అక్కలారా మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి టెంట్ల దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, గుమ్మడి సంధ్యారాణి మేడం గారు, లోకేష్ బాబు గారు వచ్చి మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ వేతనాలు పెంచుతాము, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వము 20 నెలలైనా కూడా మా యొక్క సమస్యల్ని పరిష్కరించకుండా దఫాలుగా మేము వెళ్లి అధికారులకు, మంత్రులకు వేతనాలు పెంచాలని, అంగన్వాడీల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పుడంతా కూడా సరే ఓకే అని చెప్పి కొత్తగా వచ్చామని చెప్పి ఇక కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు, కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలి. ఈ రోజు రకరకాల యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీ వర్కర్ల వీపులు మూతలైపోతున్నాయి. ఈ రోజు 11,500 రూపాయలతో మా కుటుంబాన్ని మేము ఏ విధంగా పోషించుకోవాలి? ఈ రోజు ఆకాశాన్ని అంటున్నాయి, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి పక్క రాష్ట్రమైన తెలంగాణలో 13,650 వేతనం ఇస్తున్నారు. పక్క తమిళనాడులో సర్వీస్ని బట్టి శాలరీస్ ఇస్తున్నారు. కేరళలో సర్వీస్ని బట్టి శాలరీస్ ఇస్తున్నారు. అలాగే ఈ విధంగా 4 రాష్ట్రాల్లో ఈ అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు వేస్తే ఈ కుటుంబ ప్రభుత్వము మమ్మల్ని అందరూ కూడా ఎన్నికలకు ముందు వాగ్దానాలు కూడా పరిష్కరించకుండా ఈ రోజు మమ్మల్ని నట్టేట ముంచేస్తాను. కాబట్టి ఈరోజు అందరూ కూడా 3 సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క మహాధర్నాకు పిలిపించాము. వెంటనే వేతనాలు పెంచాలి, అలాగే మా సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి. ఎన్నోసార్లు కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ నెల 11వ తేదీ నుంచి రేపు నెల 11వ తేదీ వరకు మొన్న కూడా మంత్రిని గుమ్మడి సంధ్యారాయణ గారిని కలిసినప్పుడు వేతన ఒక్కటి అడగండి, వేతనాలు విషయాలు మా దృష్టికి మాత్రం తీసుకురావద్దండి, మీరు ధర్నాలు స్టాప్ చేయండి అని చెప్పడం ఎంతవరకు సమంజసమని మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి వెంటనే మా వేతనాలు, కనీస వేతనాలు 26,000 పెంచి ఈ యొక్క యాప్లన్నీ సవరించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మినీలను రాష్ట్రంలో ఉన్నటువంటి 1810 మినీలను మెయిన్ చేయాలని, అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించిన పక్షంలో కంటిన్యూగా కూడా మేము పోరాటాలు ముందు చేయడానికి 3 సంఘాలు కలిసి ముందు ఉంటామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.